ఇది ఒక స్పెషల్ డే అన్నమాట. ఫైనల్‌గా మేమనుకున్న డ్రీమ్ హౌస్‌లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఏంటి డ్రీమ్ హౌస్ అంటుంది, కొంపదీసి ఫ్లాట్ ఏమన్నా కొనేసారు అనుకోమాకండి. సొంత ఇల్లు చిన్నదైనా కూడా అది పెద్ద డ్రీమే అనమాట. సొంత ఇల్లు ఉండడమే ఎక్కువ ఇప్పుడున్న రోజుల్లో. ఇంకా ఓన్ హౌస్‌కి అయితే వచ్చేసామన్నమాట. అత్తయ్య వాళ్ళ ఇంటి కింద పోర్షన్‌లో ఖాళీ అయింది. ఇంకా అక్కడికి వచ్చేసాం. బయట రెంట్లు తీసుకుంటున్నారు కానీ అస్సలు కంఫర్ట్‌గా ఉండలేకపోతున్నాం. కంఫర్ట్‌గా ఉండలేము. టీవీ సౌండ్ పెడితే సౌండ్ పెట్టొద్దంటారు, వాటర్ ఎక్కువ వాడితే వాడొద్దంటారు. మేమైతే ఇది ఇప్పటి వరకు నేను సఫర్ అవుతూనే ఉన్నాను ఈ ప్రాబ్లం. దాదాపు ఒక 20 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నా. ఇంకా నా వల్ల కాలేదు. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఓన్ హౌస్కి అయితే వచ్చేసాము. మాకు కూడా సపరేట్గా ఓన్ హౌస్ ఉంది, కాకపోతే అది 3rd ఫ్లోర్లో ఉంది. స్టెప్స్ ఎక్కలేక ఇంకా అత్తయ్య వాళ్ళది 1st ఫ్లోర్. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. నాకు ఎప్పటి నుంచో అందరం కలిసి ఉండడం ఇష్టం అనమాట. ఇంక ఇప్పటికైతే నా డ్రీమ్ అనేది నెరవేరింది. ఎప్పుడన్నా కొత్త ఇంట్లోకి వచ్చి పాలు పొంగించుకున్నప్పుడు ఇలా కల్లుప్పు 4 మూలలా వేసి దేవుడి దగ్గర పెడితే చాలా మంచిది. ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇంకా ఇల్లు మొత్తం నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే చూపించట్లే, ఎందుకంటే రిపేర్ చేయించాల్సింది చాలా ఉంది. ఇంకా అప్పుడు నేను ఫైనల్గా మొత్తం పెయింట్లు అవన్నీ వేసిన తర్వాత అన్నీ సర్దుకున్న తర్వాత ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తా, హౌస్ ఎట్లా ఉంది ఏంటి అన్నది. ఈ గ్యాస్ స్టవ్ అనేది నేను ఆన్లైన్లో బుక్ చేశాను. దీని రివ్యూ కూడా ఇస్తాను, ఎట్లా ఉంది ఏంటి అన్నది కూడా. ఇంకా అత్తయ్య చేత పాలు పొంగిచ్చేసి దీపం అయితే పెట్టించేసాము. ఎప్పుడు నేనే పెడతాను ఎన్ని సంవత్సరాల నుంచి, కానీ ఈసారి అత్తయ్య ఉన్నారు కాబట్టి ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు ఇంకా అత్తయ్యతో పెట్టించాను అనమాట. అమ్మ దీపం పెట్టరు, ఎందుకంటే ఎడమ చేతితో పెట్టాలి కదా, అమ్మకి కొంచెం రైట్ హ్యాండ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంకా అమ్మ లెఫ్ట్ హ్యాండ్తో పెట్టాల్సి వస్తుందని అమ్మ దీపం అయితే పెట్టారనమాట. ప్రతి అబ్బాయికి ప్రతి అమ్మాయికి ఎవరికైనా సరే సొంత ఇంట్లో ఉండాలి అన్నది ఒక డ్రీమ్ అనమాట. అది ఎట్లాగైనా నెరవేర్చుకోవాలని వాళ్ళు చాలా కష్టపడతారు. ఇది తెలియని చాలామంది ఏంటి అంటే మీకు ఇంకా సొంత ఇల్లు లేదా కొనుక్కోపోయారని చెప్పి ఈజీగా చెప్పేస్తారు. వాళ్ళు చెప్పినంత ఈజీ కాదు సొంత ఇల్లు సంపాదించాలి అన్నది. ఇవన్నీ ఒకప్పుడు రోజులు కాదు, ఇప్పుడున్న రోజుల్లో మనకి 1000 రూపాయలు కూడా 100 రూపాయలతో సమానం. 1000 రూపాయలు మారుస్తుంటే 100 రూపాయలు కూడా మిగిలిన రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో మనం సొంత ఇల్లు కొనుక్కోవాలి అన్నది చాలా పెద్ద గోలే అది. కానీ కష్టపడి ఎలాగైనా సంపాదించి కొనుక్కోవాలని ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ పక్కింటి వాళ్ళు, పొరిగింటి వాళ్ళు, మన చుట్టాలు అందరూ కూడా చాలా ఈజీగా చెప్పేస్తారు ఒక ఇల్లు కొనేసుకోపోయారా అని. వాళ్ళు చెప్పినంత ఈజీ కాదు. ఒక ఇంటిని మెయింటెనెన్స్ చేసేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మాట్లాడేవాడు ఒడ్డున కూర్చొని ఎన్నైనా మాట్లాడతారు, నీట మునిగేవాడికి తెలుస్తుంది లోతు ఎంత. కాబట్టి మనం అద్దెంట్లో ఉంటున్నామా, సొంత ఇంట్లో ఉంటున్నామా, మనం ఎక్కడుంటే కంఫర్ట్గా ఉంటున్నామా అన్నది మనం చూసుకోవాలి. అంతేగాని గొప్పలకు పోయి తిప్పలు పడకూడదు. ఎవరో ఏదో అన్నడని సొంత ఇల్లు కొనేసుకొని తర్వాత మన తిప్పలు మనం పడాల్సి వస్తుంది. అనేవాడిదేముంది అనేసి వెళ్ళిపోతాడు, మాట ఊరికే వస్తుంది. కాబట్టి ఇంకా ఈ వీడియో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.